హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. మనకి లాస్ట్ వీక్ రైల్వే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాని ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ మీద ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే మనకి రీసెంట్ గా నిన్న ఇంటర్మీడియట్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 10+2 ఆర్ ఈక్వలెంట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిగ్రీకి నాన్ డిగ్రీకి అంటే గ్రాడ్యుయేట్ నాన్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ 10+2 ఆర్ ఈక్వలెంట్ రెండింటికి కూడా ఒకటే విధమైన ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఒకటే విధమైన సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అదేంటి, ఇది గ్రాడ్యుయేట్ లెవెల్, ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కదా, డిఫరెన్స్ అయితే ఉంది కదా, మరి సేమ్ సిలబస్ సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇస్తే ఎలాగా అంటే కనుక మీకు ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసరికి మీకు క్వశ్చన్స్ ప్రశ్నల స్థాయి అనేది కొంచెం కఠినతరంగా ఉంటుంది. డిగ్రీ లెవెల్లో స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడిగితే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ 10+2 ఈక్వలెంట్ కాబట్టి దీనికి క్వశ్చన్ స్థాయి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ ప్రశ్నల స్టాండర్డ్ లెవెల్లో మనకి ఇక్కడ ఎక్కువ స్టాండర్డ్ ఉంటే ఇక్కడ కొంచెం మనకి తక్కువ స్టాండర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ డబుల్+ స్టాండర్డ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ స్టాండర్డ్ లో మనకి ప్రశ్నలు అడుగుతారు. జస్ట్ పేపర్ లెవెల్లో ఇది డిగ్రీ లెవెల్, ఇది ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ ప్రిపేర్ అవ్వాల్సిన కంటెంట్ కానీ యాజ్ ఇట్ ఈస్ సేమ్, రెండింటికి సేమ్ కంటెంట్, సేమ్ ప్యాటర్న్, సేమ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓన్లీ క్వశ్చన్ స్టాండర్డ్ లో ఇంక్రీజ్ మాత్రమే మీకు డిఫరెన్స్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అది ఒకటే డిఫరెన్స్. కాబట్టి డిఫరెన్స్ ని మీరు మైండ్ లో తీసేసి టఫ్ గా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే కొంచెం టఫ్ లెవెల్లో ప్రిపేర్ అయినట్లయితే రెండింటికి కూడా మీకైతే సరిపోతుంది. సో లాస్ట్ టైం కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక లాస్ట్ టైం సెకండ్ స్టేజ్ లో డిఫరెంట్ లెవెల్స్ కి డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి స్టేజ్ 2 లో ఉండేవి. కానీ ఈసారి స్టేజ్ 2 లో సింగిల్ ఎగ్జామ్, డిగ్రీ లెవెల్ కి ఒక సింగిల్ ఎగ్జామ్, అండర్ గ్రాడ్యుయేట్ 10+2 కి ఒక సింగిల్ ఎగ్జామ్ స్టేజ్ 2 రాస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి అయితే మనకి ఇందులో తగ్గడం అయితే జరిగింది. మీకు గ్రాడ్యుయేట్ లెవెల్లో 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఈ 5 రకాల పోస్టులకు సంబంధించి లెవెల్ 5 లెవెల్ 6 కి సంబంధించి స్టేజ్ 1 సిబిటి సింగిల్ గా ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ సిబిటి సింగిల్ గా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, టైపిస్ట్ ఎగ్జామ్స్ మనకి ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది థర్డ్ స్టేజ్ లో. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ రెండింటికి అయితే కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. స్టేజ్ 2 లో ఎటువంటి ఎగ్జామ్స్ ఉండవు. ఎవరైతే స్టేషన్ మాస్టర్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, సో మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఈ ఆప్షన్స్ లో థర్డ్ స్టేజ్ అనేది అయితే వేరీ అయితే అవుతుంది. ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసరికి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఇంటర్ క్వాలిఫికేషన్ తో చూసుకున్నట్లయితే 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో టీసీ టైమ్స్ క్లర్క్ కి, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఈ 2 పోస్టులకి ఎటువంటి టెస్ట్ కూడా స్టేజ్ 3 లో ఉండదు. మిగతా 2 టైపిస్ట్ పోస్టులు కాబట్టి రెండింటికి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది అయితే థర్డ్ స్టేజ్ లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సిబిటి కామన్ గా ఒక ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ సిబిటి కామన్ గా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే మీరు రెండింటికి ఎలిజిబుల్ అయ్యి ఏజ్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు రెండింటికి కూడా ఓకే డిగ్రీ లెవెల్, గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2 పోస్టులకి అప్లై చేయొచ్చు. అంటే టోటల్ గా మీరు గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి CBT1 CBT2 2 పరీక్షలు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో CBT2 CBT 2 పరీక్షలు, అంటే టోటల్ గా రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే 4 పరీక్షలు అయితే మీరు అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అంటే స్టేజ్ 1 క్వాలిఫై అయ్యారో అనుకున్న కేసులో చెప్తున్నాను. ఓకే, మీరు బాగా ఎగ్జామ్ అటెంప్ట్ చేసి క్వాలిఫై అయితే స్టేజ్ 1 అనేవి టోటల్ గా మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో 2, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 2, టోటల్ గా 4 పరీక్షలు అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ మీరు ఎంచుకున్న దాన్ని బట్టి టైప్ టెస్ట్ అనేవి, సో దాన్ని బట్టి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టైప్ టెస్ట్ అనేది వేరీ అవుతుంది. అలాగే మీరు స్టేషన్ మాస్టర్ ఎంచుకుంటే సిబిఐటి అనేది కూడా థర్డ్ స్టేజ్ లో ఉంటుంది. థర్డ్ స్టేజ్ గురించి మనం ఎక్కువగా మాట్లాడట్లేదు. రిటర్న్ టెస్ట్ కన్సిడర్ చేసుకుంటే మాత్రం టోటల్ గా మీరు క్వాలిఫై బాగా అటెంప్ట్ చేస్తే మటుకు 4 ఎగ్జామ్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో మనకి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ CN5 కి అలాగే CN6 రెండింటికి కూడా ఒకే విధమైన ప్యాటర్న్ అయితే ఉంటుంది. సేమ్ మనకి 90 నిమిషాల పాటు 100 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్నెస్ నుండి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుండి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 30 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎవరైతే స్క్రైబ్ తో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి 120 నిమిషాల పరీక్షా సమయం అయితే ఉంటుంది. PW క్యాండిడేట్స్ కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 3 తప్పులు చేస్తే 1 మార్క్ మైనస్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ సెకండ్ స్టేజ్ సిబిటి విషయానికి వస్తే కనుక సేమ్ స్టేజ్ 1 కి స్టేజ్ 2 కి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెరుగుతాయి. కాకపోతే టైం అనేది మాత్రం సేమ్ టైం ఉంటుంది. అంటే స్టేజ్ 2 కి వెళ్ళేసరికి మీరు స్పీడప్ అనేది అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే, జనరల్ అవేర్నెస్ లో 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ లో 35, రీజనింగ్ లో 35 ప్రశ్నలు అయితే అడుగుతారు. ప్రతి క్వశ్చన్ కి 1 మార్కు, 1 నెగిటివ్ అనేది కామన్ గా అయితే ఉంటుంది. 1:15 టైప్ లో మీకు స్టేజ్ 2 కి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఓకే, సిలబస్ అనేది కూడా సేమ్ అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ లో మీరు ఎటువంటి చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలంటే ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ అర్థమెటిక్ రెండు కూడా ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకు నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ గా డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్జురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా అంటే ప్యూర్ మ్యాథ్స్ లో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ లాంటివి అయితే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. నేను సిలబస్ లో కొన్ని క్లాక్స్ కానీ క్యాలెండర్ ఇలాంటి కొన్ని చాప్టర్స్ ఎక్సెట్రా చెప్పాను. చాలా మంది మరి సిలబస్ లో మెన్షన్ చేయలేదు కదా, మీరు ఎందుకు చెప్పారో అని అయితే అడగడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈటీసీ అంటే ఎక్సెట్రా అని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఉన్నవే కాకుండా ఎక్సెట్రా వేరే ఏదన్నా కూడా అడిగే అవకాశం ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కొన్ని ఎక్స్ట్రా చాప్టర్స్ అనేవి కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుని ఎక్సెట్రా బేస్ చేసుకుని మీకు కొన్ని అడిషనల్ చాప్టర్స్ కూడా చెప్తాను. అవి కూడా ఒకసారి బేసిక్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని చూసుకోండి. ఎందుకంటే రైల్వేలో క్లాక్, క్యాలెండర్ ప్రశ్నలు అయితే ఎక్కువగా అడగడం మనం గమనించవచ్చు. ఇంక్లూడింగ్ సిలబస్ లో ఇచ్చాడో ఇవ్వలేదా అనేది పక్కన పెడితే అవి కూడా ఖచ్చితంగా చూసుకోండి. అలాగే రీజనింగ్ వచ్చేసరికి మీకు ఎనాలజీ, కాంప్లెక్షన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్, అనలిటికల్ రీజనింగ్, సిలాయిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ లాంటి చాప్టర్స్ నుండి అయితే మీకు ప్రశ్నలు ఇస్తాడు. మీకు తెలుగులో కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, మీకు రెఫరెన్స్ బుక్స్ వచ్చేసరికి ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను. మ్యాథ్స్ వచ్చేసరికి మీకు ఆర్ఎస్ అగర్వాల్, అర్థమెటిక్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఏదైనా కోచింగ్ తీసుకుంటే బేసిక్ గా అక్కడ కోచింగ్ వాళ్ళు ఇచ్చే బేసిక్ అర్థమెటిక్ మెటీరియల్ సాల్వ్ చేసిన తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ చేయండి. ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి కిరణ్ సంబంధించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, కిరణ్ కి సంబంధించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కిరణ్ ప్రకాష్ కి సంబంధించి బుక్ ఉంటుంది. ఆ బుక్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు సిజిఎల్ లెవెల్లో కూడా ప్యూర్ మ్యాథ్స్ అయితే కవర్ అవుతుంది. ఆర్ఎస్ అగర్వాల్, కిరణ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ రెండు చూసుకుంటే మీకు ఎస్ఎస్సి, రైల్వే రెండు కూడా కవర్ అయ్యే విధంగా ఉంటుంది. రీజనింగ్ విషయాల్లో కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ లేదు అనుకుంటే కనుక రీజనింగ్ వచ్చేసరికి మీరు ఏదైనా కోచింగ్ తీసుకున్న బేసిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ మెటీరియల్ బేసిక్స్ అన్ని చూసుకున్న తర్వాత వీలైనన్ని ఎక్కువ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయండి. రీజనింగ్ మీరు బేసిక్స్ తెలుసుకుని నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది మాక్సిమం మీకు. అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, అలాగే జీకే కూడా చూసుకోవాలి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మీకు లాస్ట్ 6 months, లాస్ట్ 6 నెలల్లో ఏవైతే ఇంపార్టెంట్ జరిగాయో టోటల్ గా కంప్లీట్ గా ఏ టు జెడ్ ఏది మిస్ అవ్వకుండా లాస్ట్ 6 months ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ 6 months గా కాకుండా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, అవి బాగా ఇంపార్టెంట్ అయినవి. లైక్ పద్మ అవార్డ్స్ కానీ, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కానీ, నేషనల్ ఫిలిం అవార్డ్స్ కానీ, ఆస్కార్ అవార్డ్స్ కానీ, నోబెల్ ప్రైజెస్ కానీ, ఇలాంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి లాస్ట్ 6 months లో జరగకపోయినా ఇంకొంచెం వెనక్కి వెళ్ళి లాస్ట్ 1 year, 1.5 year లో కూడా ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు వాటిని మీరు లాస్ట్ 1 to 1.5 year లో కూడా ఇటువంటి ఈవెంట్స్ అనేవి బాగా ఇంపార్టెంట్ అనేవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. లాస్ట్ 6 months కాకుండా కొంచెం బ్యాక్ వెళ్ళి కూడా ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఓకే, సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మీకు రైల్వేలో మూవీస్ అండ్ స్పోర్ట్స్ మీద ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఏదో రకంగా కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, స్టాటిక్ అవ్వచ్చు. అంటే మీకు స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే ప్రజెంట్ రీసెంట్ గా జరిగిన గేమ్స్ ఎవరు విన్ అయ్యారు, అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ ట్రోఫీస్ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ కానీ, ఓకే గేమ్స్ లో మనకి యూజ్ చేసే మెజర్మెంట్స్ కానీ ఏదో ఒక రకంగా స్పోర్ట్స్ లో ప్రశ్నలు అయితే అడుగుతాడో. అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, ఇండియన్ లిటరేచర్ కానీ. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే మీకు మనకి డాన్స్ ఫామ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, డాన్స్ రిలేటెడ్ పర్సన్స్ కానీ అలా క్వశ్చన్స్ అడుగుతాడు. మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ కానీ, ఇండియాలో ఉన్న ముఖ్యమైనవి. జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్ రిలేటెడ్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు చూసుకోవాలి. హిస్టరీ రిలేటెడ్ గా ఫ్రీడమ్ స్ట్రగుల్స్ కానీ, ఇండియన్ కాంగ్రెస్ కానీ, మనకి చరిత్రలో జరిగిన యుద్ధాలు ఉంటాయి కదా, యుద్ధాలు ఎప్పుడు జరిగాయి వాటి ఇంపార్టెన్స్ కానీ, పానిపట్ యుద్ధం ఇలాంటివి కానీ, ఓకే అలాగే స్వతంత్ర ఉద్యమంలో జరిగిన ముఖ్యమైన ఉద్యమాలు, గాంధీ ఎరా ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఫిజికల్, సోషల్, ఎకనామిక్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఇండియాకి రిలేటెడ్ గా చూసుకోవాలి, వరల్డ్ రిలేటెడ్ గా చూసుకోవాలి.
అలాగే కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జనరల్‌గా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే గనక ఆంధ్రాలో జరిగితే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటాం. తెలంగాణ అయితే తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూసుకుంటాం. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రైల్వే, ఎస్ఎస్‌సి లాంటి వాటికి స్టేట్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియా వైడ్, నేషనల్ వైజ్ అంటే అంతర్జాతీయంగా మనకి ఇంటర్నేషనల్ వైజ్‌గా చూసుకోవాలి. మనకి రాష్ట్రాల వారీగా ఏదైనా బాగా నేషనల్ లెవెల్‌లో ఇంపార్టెంట్ అయితే మటుకు స్టేట్ వైజ్ న్యూస్ అనేది మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కానీ, కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్‌మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అంటే మనకి చంద్రయాన్ 2 లాంటివి లేదా ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గాని, అలాగే ఐక్యరాజ్య సమితి, యూఎన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ గురించి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి, అలాగే ఇండియా అండ్ వరల్డ్ ఎట్ లార్జ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్‌కి సంబంధించి కూడా గ్రూప్ డీలో ప్రశ్నలు ఉండవు. బట్ మీకు ఎన్‌టీపీసీకి వచ్చేసరికి కంప్యూటర్ రిలేటెడ్‌గా కంప్యూటర్ ఫుల్ ఫార్మ్స్ కానీ, మనకి ఎంఎస్ ఆఫీస్, ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైజెస్ ఇలా ఏదో రకంగా ఫుల్ ఫార్మ్స్ రిలేటెడ్‌గా గాని కంప్యూటర్ మీద అయితే బేసిక్స్ మీద ప్రశ్నలు అడుగుతారు. అలాగే ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ మనకి ల్యాండ్, ఎయిర్, వాటర్, ఇండియన్ ఎకానమీ, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఫ్లాగ్‌షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో అవి, ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్‌గా మీకు జనరల్ అవేర్‌నెస్‌లో ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. అలాగే మనకి తెలుగులో ఒకసారి చూసినట్లయితే పరీక్షా విధానం స్టేజ్ 1లో మ్యాథ్స్ మీద 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్‌నెస్ 40, టోటల్‌గా 100 ప్రశ్నలు అడిగితే 90 నిమిషాల పాటు 100 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సేమ్ మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, గ్రాడ్యుయేట్ లెవెల్ రెండిటికి కూడా సేమ్ అయితే ఉంటుంది. అలాగే స్టేజ్ 2 వచ్చేసరికి మ్యాథ్స్ 35, రీజనింగ్ 35, జనరల్ అవేర్‌నెస్ 50, టోటల్‌గా 120 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల సమయం, 100 నెగెటివ్ మార్కింగ్. సేమ్ ఉంటుంది స్టేజ్ 1, స్టేజ్ 2 కూడా. డిఫరెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అక్కడ 100 ఉంటాయి. ఇక్కడ 120 పెరగడం అయితే జరుగుతుంది. అదొక్కటే డిఫరెన్స్ మనకి. అలాగే నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్‌లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలంటే కరెంట్ అఫైర్స్‌లో జాతీయము, అంతర్జాతీయం ఆల్రెడీ చెప్పాను కదా! జాతీయ ఇండియా వైడ్‌గా జరిగినవి, మన చుట్టుపక్కల దేశాలు, వరల్డ్ వైడ్‌గా జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అలాగే ఆటలు, క్రీడా వార్తలు మనకి ఖచ్చితంగా లాస్ట్ 6 మంత్స్‌లో జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్‌గా మనకి ట్రోఫీస్ ఉంటాయి కదా! స్పోర్ట్స్ రిలేటెడ్‌గా ట్రోఫీస్ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్‌గా టర్మ్స్ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ మెజర్‌మెంట్స్ కానీ, ఓకే. బ్యాడ్మింటన్ ఆడుతా ఉంటారు. గ్రౌండ్ ఎంత ఉంటుంది? క్రికెట్ బాల్ వెయిట్ ఎంత ఉంటుంది? ఇలా ఏదో ఒక రకంగా స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా అడుగుతాడు. భారతదేశం యొక్క కళలు, సంస్కృతి, ఓకే. అంటే మనకి డాన్స్ ఫార్మ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ ఇలాంటివి, సాహిత్యము, ఓకే. స్మారకాలు మరియు ప్రదేశాలు, ప్రముఖ కట్టడాలు, అలాగే జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ 10th సీబీఎస్ఈ సిలబస్ బేస్ చేసుకొని అంటే బయాలజీ, ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, ఓకే. వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, మనకి భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం అన్నీ కూడా కంప్లీట్‌గా మనం జనరల్ సైన్స్‌లో ప్రిపేర్ అవ్వాలి. భారతదేశం యొక్క చరిత్ర, స్వతంత్ర పోరాటము, ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం ఇందులో ఆర్టికల్స్ రిలేటెడ్‌గా, పాలిటీ రిలేటెడ్‌గా ప్రశ్నలు అడుగుతాడు. పరిపాలన, రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ, అలాగే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి, అంతరిక్ష అణుశక్తి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు, ఐక్యరాజ్య సమితి ఇతర ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, భారతదేశం ప్రపంచ పర్యావరణ సమస్యల గురించి, కంప్యూటర్ అప్లికేషన్స్ బేసిక్స్, అలాగే కామన్ అబ్రివియేషన్స్ మనకి స్టాటిక్ పరంగా మనకి ఇంపార్టెంట్ అబ్రివియేషన్స్ మనకి ఎకనామిక్స్‌లో అడగొచ్చు, కంప్యూటర్‌లో అడగొచ్చు, ఇందులోనే అడగొచ్చు. ఓకే. అలాగే కంప్యూటర్‌లో అబ్రివియేషన్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో రవాణా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ కార్యక్రమాలు, వృక్షజాలము, జంతుజాలము, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ, దశాంశాలు, భిన్నాలు, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ఉంటాయి కదా! గరిష్ట సామాన్య గుణిజము, గరిష్ట సామాన్య భాజకము, కాసాగు, గాసాబా, నిష్పత్తి అనుపాతము, శాతాలు, క్షేత్రమితి, మెన్సురేషన్‌లో వైశాల్యము, ఘనపరిమాణము 2D, 3D రెండూ చూసుకోవాలి. కాలము పని, కాలము దూరము, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీ, లాభ నష్టాలు, ఏజెస్, వయస్సుల పైన సమస్యలు, గొట్టాలు, తొట్టెలు, క్యాలెండర్, గడియారాలు. తెలుగులో మీకు అక్కడ సిలబస్‌లో లేనివి కూడా చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా! ఈటీసీ ఎక్సెట్రాలో అలాగే బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ వీటి మీద కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలాగే ప్యూర్ మ్యాథ్స్‌లో ఎలిమెంటరీ ఆల్జీబ్రా, బీజగణితము, జామెట్రీ, రేఖాగణితం, జ్యామితి, ట్రిగనామెట్రీ, త్రికోణమితి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటే ప్రాథమిక గణాంకాలు ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్‌గా ఈ చాప్టర్స్ మనకి చూసుకోవాలి అర్థమెటిక్‌తో పాటుగా. అలాగే మనకి సరాసరి, రైలు పైన సమస్యలు, భాగస్వామ్యం, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు, ప్రవాహాలు ఇవైతే సిలబస్‌లో మెన్షన్ చేయలేదు. కానీ ఒక్కసారి బేసిక్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఫార్ములాస్ బేసిక్స్‌గా ఉంటాయి కదా! అవి ఒకసారి మీరు బ్రీఫ్‌గా చూసుకోండి. మేబీ మనకి లక్ బాగోపోతే వీటి మీద కూడా ఏదైనా క్వెషన్ అడగొచ్చు కాబట్టి 99% అడగడం వీటి మీద. బట్ ఆ 1% కూడా మనం మిస్ అవ్వడం ఎందుకు ఎలాగో అన్నీ చూసుకుంటాం కాబట్టి ఇవి కూడా ఒకసారి బేసిక్స్ అనేవి ఒకసారి బ్రీఫ్‌గా చూసుకోండి.
అలాగే రీజనింగ్ వచ్చేసరికి పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్. అంటే మనకి ఆల్ఫాబెట్స్ లో ఏ టు జెడ్ ఉంటాయి కదా. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, జెడ్ అంటే 26. వీటిని బేస్ చేసుకుని కోడింగ్ డీకోడింగ్ అడగచ్చు. అలాగే ఆల్ఫాబెట్ సిరీస్ కానీ నెంబర్ సిరీస్ కానీ అంటే 2, 4, 6. సో నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఇంత సింపుల్ గా అడగడం, బేసిక్ కోసం చెప్తున్నాను. అంటే 2, 4, 6 అంటే ఇవన్నీ మనకి సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ కాబట్టి నెక్స్ట్ 8 వస్తుంది. ఒక్కొక్కసారి మిస్సింగ్ నెంబర్ 2 డాష్ 4 డాష్ 6 డాష్ 8 ఇస్తాడు. సో మీకు ఒక్కొక్కసారి లాజిక్స్ అనేవి ఇంటూ 2 చేయొచ్చు, ఇంటూ 2 ప్లస్ 1 చేయొచ్చు, ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేయొచ్చు, లేదా ఒక్కొక్కసారి డబల్ డిఫరెన్స్ రావచ్చు, లేదా టేబుల్, స్క్వేర్స్, క్యూబ్స్ ఏదైనా యూజ్ చేసి ఇవ్వచ్చు ఇలాంటివి నెంబర్ సిరీస్ లో కానీ. అలాగే ఆడ్ మ్యాన్ అవర్స్ అంటే 2, 4, 6 ఇచ్చి ఇక్కడ 9 ఇచ్చి 8 ఇచ్చి ఇలా ఇచ్చాడంటే ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి 9 అనేది ఆడ్ మ్యాన్ అవుట్. అంటే మిగతా అన్ని కూడా సరి సంఖ్యలు అయితే 9 అనేది బేస్ సంఖ్య. ఓకే, ఇలా ఏదో ఒక రకంగా మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. మీరు ఖచ్చితంగా నెంబర్ సిరీస్ లో పర్ఫెక్ట్ తక్కువ టైంలో ఎగ్జామినేషన్ లో సాల్వ్ చేయాలంటే స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఓకే ఇవి చదివినట్లయితే బాగా మీకు సో ఎగ్జామ్ లో ఫాస్ట్ గా లాజిక్ అనేది వస్తుంది. చూడడానికి ఈజీగానే ఉంటాయి కానీ ఎగ్జామినేషన్ లో టెన్షన్ లో మీకు లాజిక్స్ అనేవి త్వరగా రావు కాబట్టి ఖచ్చితంగా స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ చూసుకుని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బిఫోర్ మీరు ఎన్ని ప్రాక్టీస్ చేయగలిగితే అన్ని ప్రాక్టీస్ చేయండి. అప్పుడే ఎగ్జామ్ లో ఫాస్ట్ గా చేయగలుగుతారు. లేకపోతే ఎగ్జామినేషన్ లో చాలా టైం అనేది ఇక్కడ మీకు స్టక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వెన్ చిత్రాలు, బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ప్లస్ డివైడెడ్ బై ఓకే సారీ ప్లస్ ఇంటూ డివైడెడ్ బై మైనస్ ఉంటాయి కదా. ఈ అథమెటికల్ ఆపరేషన్స్ మనకి మారుస్తూ ఉంటాడు. అంటే ప్లస్ ప్లేస్ లో ఇంటూ పెట్టండి, మైనస్ ప్లేస్ లో డివైడెడ్ బై పెట్టండి, ఈ విధంగా చేంజ్ చేసి మనకి సాల్వ్ చేయమని, లేదా మనకి బాడ్మస్ రూల్ ప్రకారం కానీ మనకి ఆపరేషన్స్ అని ఇస్తాడు. పోలికలు, భేదాలు, అనలిటికల్ రీజనింగ్, సిలాయిజం, ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇవి సిలాయిజం కిందకి వస్తాయి. అలాగే జంబ్లింగ్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, ప్రకటనలో తీర్మానాలు, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ప్రకటనలో ప్రతిస్పందనలు, అలాగే డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ రిలేటెడ్ గా మనకి రీజనింగ్ లో ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఓకే, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా బుక్స్ మనకి ఆన్లైన్ లో బై చేయాలంటే మనకి అప్కమింగ్ దసరా ఈవెంట్స్, బిగ్ బిలియన్ డేస్ ఉన్నాయి కదా, మీకు లింక్స్ అనేవి టెలిగ్రామ్ లోను, వాట్సాప్ లోను షేర్ చేస్తాను. అప్పుడు ఆఫర్ లో మనకి ప్రైజెస్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైనా ఆన్లైన్ లో బుక్స్ ఏమైనా బై చేయాలనుకుంటే ఆ ఆఫర్ లో ఉన్నప్పుడు మీరు అయితే ట్రై చేయండి. లేదా ఆఫ్లైన్ లో తీసుకుంటారంటే తీసుకోండి. లేదా ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ ఉంటే వాటిని బట్టి మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఓకే, సిలబస్ అనేది సేమ్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఒకటే, ప్యాటర్న్ కూడా ఒకటే. కాకపోతే ప్రశ్నల సరళ మాత్రం గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎక్కువ ఉంటుంది, మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కొంచెం తక్కువ ఉంటుంది. అది ఒకటే డిఫరెన్స్ అనేది. మెయిన్ గా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే గ్రాడ్యుయేట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా సరిపోతుంది. సేమ్ ప్యాటర్న్ సేమే కాబట్టి ఓకే, ప్రిపేర్ అయ్యేటప్పుడే కొంచెం హై స్టాండర్డ్ పెట్టుకుని అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అన్నది మైండ్ లో తీసేయండి. మనకి ఫస్ట్ మనకి వరుసలో ఆల్రెడీ మనకి ఏఎల్పి ఉంది, తర్వాత టెక్నీషియన్ ఉంది, ఇవన్నీ అయిన తర్వాత ఎన్టీపీసీ వస్తుంది. అలాగని చెప్పి ఎప్పుడో టైం చాలా ఉంది కదా ఎప్పుడో ప్రిపేర్ అవుదాం అని అనుకోకుండా ఆల్రెడీ మీరు చాలా మంది ఎన్టీపీసీ అప్లై చేసేవాళ్ళు, సో చాలా వరకు మోర్ దాన్ 70% ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ కూడా అప్లై చేసే ఉంటారు. కాబట్టి మీరు ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ డేట్ మైండ్ లో తీసేసి ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టుకోనివ్వండి. మీరైతే 100% ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రెడీ ఉండే విధంగా మీరైతే తరోగా ప్రిపేర్ అయ్యి ఎన్నిసార్లు వీలైతే అంత టైం ఉంటుంది. కాబట్టి టైం ఉంటే మీకు 100% ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ రివిజన్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి. ఇలా ఏదో ఒకటి అయితే చేస్తూనే ఉండండి. అప్పుడే మీకు జాబ్ అనేది అయితే మిస్ అవ్వకుండా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలో మీకు 100కి 200% ఎఫర్ట్ అనేది పెట్టడానికి మీకు ఇప్పుడే ఛాన్స్ ఉంది, ఇప్పుడే టైం ఉంది. టైం లేనప్పుడు బాధపడి ఇబ్బంది పడడం కాకుండా మీకు టైం మీ చేతిలో ఉన్నది, టైం ఇప్పుడు ఉంది కాబట్టి మీరు 200% 100కి పెట్టి ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఎగ్జామ్ అయిపోయి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి కొంచెం బాగా ప్రిపేర్ అయితే బాగుండు, లేదా కట్ ఆఫ్ అనేది 1 మార్క్ 2 మార్క్స్ లో మిస్ అయినప్పుడు ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయితే బాగుండు, అప్పుడే కట్ ఆఫ్ అనేది క్లియర్ అయిపోయి జాబ్ వచ్చేద్దును అని చెప్పి మిస్ అవ్వకుండా, సో ఫీల్ అవ్వకుండా అప్పుడు మీరు ఇప్పుడే 200% ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అయినట్లయితే జాబ్ అనేది మీకు 110% మిస్ అవ్వకుండా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీ చేతిలో ఉన్నప్పుడు మీరు మిస్ చేసుకోకుండా, మీకు ఇప్పుడు చేతిలో టైం ఉంది కాబట్టి మీరు 100కి 200% ఎఫర్ట్ అయితే పెట్టి హార్డ్ వర్క్ చేసి అయితే ప్రిపేర్ అవ్వండి. హార్డ్ వర్క్ తో పాటుగా స్మార్ట్ వర్క్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది చూసుకుని ఇంపార్టెంట్ టాపిక్స్ బాగా ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఫోకస్ చేసి హార్డ్ వర్క్ తో పాటుగా స్మార్ట్ గా కూడా ప్రిపేర్ అయినట్లయితేనే మీకు జాబ్ అయితే వస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్ సిలబస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ లో ఎక్కువగా అడిగే టాపిక్స్ అనేవి బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఫస్ట్ ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు
నెక్స్ట్ మిగతా టాపిక్స్ అనేవి చూసుకోండి. కంప్లీట్‌గా 100% అయితే సిలబస్ మాత్రం కంప్లీట్ చేసిన తర్వాతే మీరు ఎగ్జామ్‌కి వెళ్ళాలి. అప్పుడే మీకు మాక్సిమం జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే 100% అయితే ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ, క్విజ్‌కో పీడిఎఫ్స్ కానీ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. అందులో బండిల్ పీడిఎఫ్ సెషన్‌లోకి వెళ్లి మీరైతే బై చేయొచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే. థాంక్